మల్కాజిగిరిలో హైడ్రా చర్యలపై ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు పక్కన జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారుల దుకాణాలను ఆకస్మికంగా తొలగించడంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుల్డోజర్లతో వచ్చి దుకాణాలను కూల్చేయడం అన్యాయమని వారు ఆరోపించారు. చిన్న వ్యాపారులు జీవనోపాధిని ఒక్కసారిగా దెబ్బతీయడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటనకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భారత్ మాతాకి. ఇప్పుడు రోడ్డు మీద పెట్టుకోవాలంటే వాళ్ళు ఇక్కడ పోవాలి. జెడ్సీ గారికి నిన్న క్లియర్ గా మేము చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ ఏదన్నా ఇలాంటి చర్యలు తీసుకుంటే రోడ్డు మీదకించి తీయాలని అనుకుంటే, బండ్లు ఇరగొట్టాలని అనుకుంటే ముందు రోజు ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పినాము. కావాలంటే ఆల్ పార్టీస్ అందరం కలిసి వస్తాము, ఒక మీటింగ్ అరేంజ్ చేయండి, మేము పోయి వాళ్ళతో మాట్లాడతాము. ఎందుకంటే ఒక చిన్న ఒక బండి పెట్టుకుంటే 20,000 రూపాయలు 30,000 రూపాయలు అవుతుంది. వచ్చి ఇమీడియట్ గా వితౌట్ నోటీస్ కొట్టేయచ్చు అని చెప్పి మన ఏసీపీ గారు చెప్తున్నారు. వితౌట్ నోటీస్ ఎట్లా కొట్టిస్తారండి? ఇది వరకు కూడా రామచంద్ర థియేటర్ దగ్గర కూడా ఇదే విధంగా అయితే మేము భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నది. మా మీద ఇప్పటికీ కేసులు ఉన్నాయి. మీరు ఇమీడియట్ గా మేము చెప్పేది ఒకటే, మీరు ఏది చేయాలనుకుంటే చేయండి, అభివృద్ధి చేయండి, కాదని కాదు. కాకపోతే ముందు ఇంటిమేషన్ ఇవ్వండి. వాళ్ళు ఎక్కడైనా చేసుకుంటారు, ఎక్కడైనా పక్క పోతారు, ఏదైనా చేస్తారు. మీరు ఇమీడియట్ గా వచ్చేసి 5,000 రూపాయల నుంచి మొన్న లాస్ అయింది ప్రతి ఒక్కరికి. 5,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా లాస్ అయింది. వీళ్ళందరికి ఎవరు కట్టిస్తారండి? వీళ్ళు కట్టిస్తారా? వీళ్ళు కట్టేవారు కదా. అందుకనే నిన్న జడ్సీ గారికి సపరేట్ గా మేము మొన్న ప్రజావాణిలో చెప్పడం జరిగింది. సార్ మీకు అందరు చెప్తున్నా, ఒకవేళ గిట వితౌట్ ఇంటిమేషన్ గిట మీరు గిట వచ్చి కొట్టేస్తే మాత్రం అడ్డుకుంది మేమే అడ్డుకుంటాం, భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటామని స్పష్టంగా చెప్పినాం మొన్న. అందుకని మరొకసారి చెప్తున్నాను, అఫీషియల్స్ అందరికీ ఏది కొట్టాలన్నా ఏది అభివృద్ధి చేయాలన్నా కూడా మీరు ముందు అందరితో మాట్లాడండి, అందరికి చెప్పండి మేము ఇవి తీయండి అని చెప్పి ఇమీడియట్ గా వచ్చేసి వేలు లక్షల రూపాయలు వాళ్ళు చేసుకునేది ఎంత అండి? చిన్న రోజుకు ఓ 10,000 రూపాయలు ఏవి పండ్లు తెచ్చుకుంటారు, ఒక 5,000 రూపాయలు పూలు తెచ్చుకుంటారు. అవి కూడా కొట్టేసి ఏడుకోవాలి వీళ్ళు. అందుకనే మీరు ఏదైనా ప్లేస్ అయినా చూపెట్టండి, లేకపోతే ముందు ఇంటిమేషన్ చేయండి. అదే అంటున్నా. మళ్ళీ ఇంకోసారి అయితే అడ్డుకునేది మేమే, భారతీయ జనతా పార్టీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏదైతే మొన్న శనివారం రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరు మీద ఒక బూచిని చూపించి బిల్డర్లు తీసుకొచ్చి అన్యాయంగా, అక్రమంగా, ఆకస్మికంగా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఏ విషయం చెప్పకుండా ఒకటేసారి మీద పడి, ఒక భూతం మీద పడ్డట్టుగా మీద పడి బుల్డోజర్ తీసుకొచ్చి ఈ చిరు వ్యాపారాలని మల్కాజిగిరి మొత్తం కూడా ఖాళీ చేయించడం జరిగింది. అలా వాళ్ళ బండ్లే కానీ, షెడ్లే కానీ, డబ్బాలే కానీ మళ్ళా పనికి రాకుండా దాన్ని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. మేమేమంటున్నాం అంటే, మీరు రోడ్డు విస్తరణ చేస్తే మేమేం వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, ఈవెన్ వాళ్ళు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఏదైనా ఒక పని చేసే ముందు ఒక మాట చెప్పాలి. ఇది కనీస ధర్మం. ఇదే చర్య మీరు ఓల్డ్ సిటీలో పాత బస్సులో చేస్తారా? ఈ రకంగా వాళ్ళు చేస్తే ఊరుకుంటారా? అక్కడ ఎంఐఎం చెందిన నాయకులు వెంబడే వచ్చి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ తరపున నిలబడి కొట్లాడతారు. వాళ్ళు మిత్రపక్షం, కాంగ్రెస్ కి వాళ్ళు మిత్రపక్షం అయినా కానీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వాళ్ళకి మద్దతుగా వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇక్కడ మన మల్కాజిగిరిలో ప్రతిపక్షాలు ఉన్నాయి, అయినా కానీ ఎవడొచ్చి బయటకు మాట్లాడతలేడు. టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వీళ్ళు ఏ ఒక్క నాయకుడు, మా స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు కూడా వీళ్ళకు మద్దతుగా మాట్లాడతలేడు. మా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ఇప్పుడు 5 రోజులున్న వీళ్ళ గురించి స్పందించలేదు. అంటే వీళ్ళంటే చిన్న చూపా మీకు? చిరు వ్యాపారులు అంటే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు జీవనం సొంతంగా వాళ్ళే జీవనం గడుపుకుంటున్న వాళ్ళ మీద మీకు దయ ఉండదా? మరి తర్వాత ఇప్పుడు బీజేపీ ముందుకు వచ్చి వాళ్ళ గురించి కొట్లాడాలన్నా? మేము కొట్లాడితే ఒక రకమైన తీసుకొస్తారు, మీరు మా వచ్చి మాట్లాడరు. ఈ రకంగా వైఖరి కరెక్ట్ కాదు. హైడ్రా పేరు మీద అనేక రకాలుగా మీరు అన్యాయం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా పేదల ఇల్లు కూల్చడానికి హైడ్రాని నిర్మించినట్టుగా, పేదల దుకాణాలను కూల్చడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్టుగా, ఫల్కం చెరువుల ఏదైతే ఓవైసీ బ్రదర్స్ కాలేజు ఇల్లీగల్ గా నడిపించుకుంటున్నారో
మీరు ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చిర్రు. ఇప్పటిదాకా మీకు శాత కాలే రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఆ కాలేజీని కూల్చడానికి శాత కాదు, ఈ పేదల దుకాణాలు కూల్చడానికి మాత్రమే మీకు ఎట్లా చేతులు వచ్చినాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒకవైపేమో అటు ఉత్తరప్రదేశ్ లా పెద్ద పెద్ద బడా బాబుల్ని కొడుతుండు మా యోగి ఆదిత్యనాథ్. ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొట్టి మత ప్రాతిపదికన వాళ్ళు ఎట్లయితే లబ్ధి పొందుతున్నారో వాళ్ళని కొడుతున్నారు. కానీ మన తెలంగాణ ప్రాంతంలో మాత్రం పేద ప్రజల్ని కొట్టడానికే హైడ్రా ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. మేమైతే భారతీయ జనతా పార్టీ నాయకులుగా, నా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటది. మా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమే అంత్యోదయ. చిట్ట చివరి పేదవాడికి కూడా మొట్టమొదటి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఏదైతే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో, పూరెస్ట్ పూర్ కెన్ సర్వ్ ఫస్ట్ అని ఏదైతే సిద్ధాంతంగా మా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందో, ఆ నాయకులుగా మేము కట్టుదిట్టమైన నాయకులుగా వీళ్ళ కోసం చిట్ట చివరి వరకు కూడా మేము నిలబడి పోరాడతాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళకి న్యాయం జరిపించాలి. మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గాని, మా స్థానిక ఎమ్మెల్యే గాని వెంటనే వీళ్ళ మీద చర్య తీసుకొని వీళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా వీళ్ళకి సపోర్ట్ గా నిలబడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి వీధి వ్యాపారులకు వెంటనే అందరికీ నమస్తే. మల్కాజ్గిరిలో మరొకసారి హైడ్రాతోని ఈరోజు దినము రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు పేదలందరినీ రోడ్డు మీదకి ఈడ్చేసింది. ఇప్పటికే దేశంలో, ప్రపంచంలో యుద్ధం వల్ల ఇక్కడ గ్యాసులు లేక అన్నట్టుగాని ప్రతి ఒక్కరు వంట గ్యాస్ విషయంలో చాలా అందరికీ ఇబ్బంది పడుతుంది. ప్రతి ఒక్కరికి వ్యాపారానికి ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు దినం ఆదుకునే ప్రభుత్వాలు కూడా ఈ విధంగా వాళ్ళని తీసేయమంటే తీసేస్తారు. కానీ ఏ విధంగా జేసీపీలతోని వాళ్ళ డబ్బలని నాశనం చేస్తూ, వాళ్ళ ఆస్తులను నష్టం చేస్తూ, వాళ్ళని ఈ రోజు దినం చిన్న చిన్న వ్యాపారులు రోజు పొద్దున్న లేసే 100-200 పని చేసుకుంటోళ్ళని ఈ రోజు దినం రోడ్డు మీద ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. ఈ రోజు దినం ఇదే ఓల్డ్ సిటీకి సంబంధించిన నాయకుల దగ్గరికి పోతే అక్కడున్న నాయకులు, అక్కడున్న ఎమ్మెల్యేలు వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెడుతున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళు ఎందుకు వీళ్ళ పక్షాన్ని నిలబడతలేరో అర్థం కాలేని పరిస్థితి. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వము పేదల పక్షాన నిలబడాలని చెప్పి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టాలని, వాళ్ళు పిల్లా జిల్లాలతో రోడ్డు మీద పడ్డారు. ఈ రోజు వాళ్ళకి ఏమిది పరిస్థితి? హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చేసేస్తున్నారు, రోడ్డు విస్తీర్ణ పేరుతో వాళ్ళ యొక్క వ్యాపారాలను కూల్చేసేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో వచ్చి ఈ రోజు ప్రజలను నడ్డి విరగొడుతున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజల పక్షాన నిలబడండి. లేకపోతే రాబోయే రోజులలో వీళ్ళే మీకు తిరుగుబాటు చేసి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేదాకా ఊరుకోరని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను వీక్షించండి.